వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సార్ విజయబాబు గారు, ఏంటి అక్రమ కేసులు? ఇదేదో సినిమా డైలాగ్ లాగా అయిపోయింది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే. ఆ సినిమా డైలాగులో కూడా ఏదో ఒకవైపే చూడు రెండో వైపు చూడకు అన్నట్టుగా పోలీసులు ఒకవైపే చూస్తున్నారు. ఆ ఒకవైపులో కూడా అన్యాయంగా చూస్తున్నారు. ఏది సూపర్ 6 హామీలను ప్రశ్నించిన వాళ్ళని కూడా తీసుకెళ్లిపోతున్నారు. ఒకవేళ నిజంగా ఎవరైనా తప్పు చేస్తే అలాంటి వాళ్లపైన చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలే ఉంటే తీసుకోవచ్చు. ఈ విధంగా సూపర్ 6 హామీలు ఎక్కడా, అమ్మకు వందనం ఎక్కడా, రైతులకు పెట్టుబడి ఎక్కడా, విద్యార్థులకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ, ఇవి ప్రశ్నించిన వాళ్ళని కూడా కేసులు పెట్టి జైలులో వేసి అక్రమ కేసులు అన్నీ కూడా ఈ విధంగా పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు జగన్ గారు ఏమన్నారంటే, ఎస్ నేనే ముందుగా ట్వీట్ పెడుతున్నాను, ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను, చాలామంది ఇంకా లక్షలాది మంది ప్రశ్నిస్తారు, మీ అరెస్టులు అనేది నా నుంచి మొదలు పెట్టండి అన్నారు. వాస్తవానికి అధికారం అనేటువంటిది ప్రజలు వాళ్ళకి ఇచ్చారు, లేకపోతే పుచ్చుకున్నారు, ఏదైనా కానీ మొత్తం మీద అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని సస్టైన్ చేసుకోవాలి. సస్టైన్ చేసుకోవాలంటే ప్రజాభిమానాన్ని చూరగనాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారికి స్వానుభవమే. అధికారం వచ్చిన తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, పరిపాలన వల్ల ప్రజలు విసిగిపోయారు. కాబట్టే మళ్ళీ వైసీపీ వచ్చింది. వైసీపీ నుంచి ఇప్పుడు వీళ్ళకి అధికారం వచ్చాక ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీని ఏం చేస్తున్నారంటే ఒక వెంజెన్స్ పాలిటిక్స్ కింద, ప్రతీకారేచ్ఛ కింద ఎంతకాలం అండి. ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు అవుతూ ఉంటే ఈ రోజుకి కూడా చట్టసభల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి ఎద్దేవా చేయటం, హేళన చేయటం, అరుపులు, కేకలు, ఇవే తప్ప ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే, ఈరోజు కౌన్సిల్లో కనుక చూసినట్లయితే ఆయన దాదాపుగా 15 సంవత్సరాల పాటు ఒక సభ్యులుగా ఉన్న వ్యక్తి, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో అటు మంత్రిగాను ఇటు పిసిసి అధ్యక్షుడిగా చేసిన అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, లోక్సభ సభ్యుడిగా చేసినటువంటి బొత్స సత్యనారాయణ గారు, ఆయన హోందాగా మాట్లాడుతుంటే ఒక్కసారిగా నేను అనుకోవటం, బహుశా కొన్ని వందల సభల్ని ఆయన చూసి ఉంటాడు ఆయన సుదీర్ఘ ప్రయాణంలో. బహుశా ఈ రోజు ఆయనకి ఎదురైనటువంటి సభను మాత్రం బహుశా ఆయన ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. దేవుడు బాబు ఇదేంటి గొడవ ఏంటని. కానీ ఆయన ఇష్యూస్ మీద మాట్లాడుతుంటే ఇష్యూస్కి సమాధానం చెప్పకుండా అటాక్ చేయటం మొదలు పెట్టారు. తర్వాత ఆయన చాలా అద్భుతంగా సమాధానం చెప్పాడు. ఆవేశంతో ఊగిపోతా ఉంటే సభలో లేని వారి గురించి, సభకు సంబంధం లేని అంశాల గురించి మాట్లాడతాం, ఇది సభా సంప్రదాయం కాదని చాలా సున్నితంగా చెప్పారు. కానీ వాళ్ళ ఆగ్రహానికి కానీ వాళ్ళ యొక్క దీనికి కానీ ఎండ్ కార్డు ఎక్కడనేది మనకు తెలియట్లేదండి, కనిపించడం. ఇక అరెస్టుల విషయానికి వద్దాం. అరెస్టులు అనేటువంటి వాటికి ఇది మనం లేదంటే మనం ఏ వారసత్వం నుంచి వచ్చాం, మనం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే దౌష్ట్యానికి, దుర్మార్గానికి ప్రతీకగా నిలిచిన బ్రిటిష్ ముష్కరుల యొక్క కాఠిన్యాన్ని చూసి ఆ నిర్బంధాలని వాటన్నిటినీ కూడా ప్రతిఘటించి తద్వారా స్వాతంత్రాన్ని సాధించుకున్నటువంటి వారసుల నుంచి మనం వచ్చినటువంటి వాళ్ళం. కాబట్టి ఇప్పుడేదో కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా ఈ నిర్బంధకాండ కొనసాగిస్తే, అఫ్కోర్స్ మీరు అన్నట్టుగా కొంతమంది ఫిజికల్లీ ఛాలెంజర్స్ కావచ్చు, కొంతమంది రుజాగ్రస్తులు కావచ్చు, కొంతమంది అమాయకులు కావచ్చు, కొంతమంది మహిళలు కావచ్చు, కొంతమంది వీళ్ళంతా కూడా సఫరర్స్గా మిగులుతారు. కానీ అంతిమ విజయం ఎప్పుడు కూడా నిర్బంధకాండ కాదు. ఇదే సందర్భంలో ప్రభుత్వానికి చెప్తుంది ఏంటంటే, మీకు చంద్రబాబు నాయుడు గారు ఏదో అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి అని, ఆయనకి ఏదో 5వ స్థానం వచ్చిందని కూడా చెప్తున్నారు. మరి ఈ రోజున ఒక వాస్తవం చెప్పుకోవాలంటే భారతదేశంలో ఒక ప్రభావవంతమైన, శక్తివంతమైన ప్రధానులు ఎవరు అని అంటే రాజకీయాలకు అతీతంగా ఇందిరాగాంధీ గారి గురించి, నరేంద్ర మోడీ గారి గురించి చెప్పుకుంటారు. నరేంద్ర మోడీ గారి గురించి, ఇందిరాగాంధీ గురించి చెప్పుకున్నప్పుడు ఇందిరాగాంధీ గారి గురించి మరి అంత ఇదైనా ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఎమర్జెన్సీ అనగానే నిర్బంధకాండ అనగానే పత్రికల గొంతు నొక్కేయడం, సెన్సార్ విధించడం. ఇవాడికి ఇన్ని దశాబ్దాలైన ఆ మచ్చలు మిగిలిపోయాయి కదండి. ఈ ప్రభుత్వానికి తెలియజేస్తుంది ఒకటే, వాళ్ళ మన చర్చ పరంగా చెప్పేది ఏంటంటే, మీరు ఎంత మందినో నిర్బంధిస్తున్నారు, వాళ్ళందరూ ఎవరో కొంతకాలానికి తెలియదు, వాళ్ళ పేర్లు తెలియదు, ఆ సంఘటనలు గుర్తుండవు. కానీ గుర్తుండేది, చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయేది ఏంటంటే, ఫలానా హయాంలో, ఫలానా వారి నాయకత్వంలో పోలీసు నిర్బంధకాండకి ఇంతమంది బలి అయిపోయారు, నరాచకాలు ఇదని, వీళ్ళు ఇటువంటి వాళ్ళు అనేది యావత్ భారతదేశంలో మీకు, ముఖ్యంగా మీకంటే కూడా
మీ కుమారుడికి బోలెడంత రాజకీయ భవిష్యత్తు ఉంటుందని మీరు అభిలషిస్తున్నారు. అదేవిధంగా ఇంచుమించు ఆయన సమవయస్కులో అటు ఇటు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆశిస్తున్నారు. మీరు భవిష్యత్తులో ఇంత సుదీర్ఘ రాజకీయం చేయాలనుకుంటున్నప్పుడు ఇటువంటి మత్సలు మీకు అవసరమా? ఇంత అమానవీయంగా, ఇంత అమానుషంగా, ఇప్పుడు నేరస్తుల్ని న్యాయస్థానాలు శిక్షిస్తాయండి. నేరస్తుల్ని మీరే శిక్షించమని ఎక్కడైనా న్యాయస్థానం ఉందా? పోలీసుల ద్వారా మీరు అరాచకాన్ని సృష్టించమని ఉందా? పోలీసులకి మీరు ఇటువంటి ఎంత కష్టపడ్డామండి పోలీసు వ్యవస్థని సరిదిద్దడానికి. ఆ బ్రిటిష్ వారసత్వం నుంచి, ఆ కలోనియల్ కల్చర్ నుంచి పోలీస్ వ్యవస్థను బయటపడేసి పోలీసులంటే సామాజిక సేవకులనే పేరు తేవడానికి ఎంతమంది ఐపీఎస్ అధికారులు విశేషమైనటువంటి కృషి చేశారండి. అదంతా తిరిగి మళ్ళీ వాళ్ళు బూడిదలో పోసిన పన్నీర్లాగా అతి కొద్ది మంది ముష్కరుల వల్ల యావత్ పోలీసు వ్యవస్థకే ఇలాంటి చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చాలా విస్పష్టంగా మనం ఇవాళ తెలుసుకోవాల్సింది, ఈ నిర్బంధాలు ఇవన్నీ కూడా కొంతకాలం పడుతుందండి చట్టాల పట్ల అవగాహన రావడానికి. ఒక్కసారి చట్టాల గురించి అవగాహన వచ్చినట్టయితే, ఈ రోజు నేను చెప్తున్నా, నేను ఇవన్నీ చూడలేకే, నా దారి నేను హాయిగా ఉండొచ్చు, కానీ ఇవి చూడలేకే నేను ప్రజా ప్రయోజన వ్యాజ్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ అనేటువంటిది వేయటం జరిగింది. దీనికి గౌరవ న్యాయస్థానం వారు దీన్ని అంటే లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇందులో లేదు అనేటువంటి ఒక తీర్పు ఇచ్చారు. వారి తీర్పును గౌరవిస్తూనే వారు ఒక అద్భుతమైన వ్యాఖ్యానాలు చేశారు. ఏమని? న్యాయమూర్తుల్ని కూడా దూషిస్తున్నారు, అశ్లీల పోస్టులు పెట్టేటువంటి వాళ్ళని మనం వదిలేయాలా, మా న్యాయమూర్తుల మీద కూడా పెడుతున్నారు అన్నది. ఎస్, అందుకని వారు ఇవాళ మీకు న్యాయమూర్తుల మీద, న్యాయస్థానం మీద గౌరవం ఉంటే వారి వ్యాఖ్యానాల్ని మీరు వెంటనే శిరసాహించి స్వీకరించి తక్షణం న్యాయమూర్తులని ఎవరైతే దూషించారో, మీకు తెలుసు అవినాష్ రెడ్డి కేసు జరుగుతున్నటువంటి సందర్భంలో న్యాయమూర్తులు అతి దారుణంగా మాట్లాడినప్పుడు మనం కూడా రెడ్డి గారికి బెయిల్ ఇచ్చినటువంటి జడ్జి గారిని పబ్లిక్ గా డిబేట్ లో కూర్చొని దూషించారు సార్. ఒకటి చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ విధించినటువంటి జడ్జి, మహిళా జడ్జిని ఏ రకంగా అసభ్యమైనటువంటి పదజాలంతో ఆమెకు అన్ని రకాల కులాలు, తర్వాత ఏదేదో అంటగట్టారు, బంధుత్వాలు, ఇంకా నీచమైన పోస్టులు పెట్టారు. మరి నా ప్రశ్న ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం పదే రోజు ఏదో ఒక సందర్భంలో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మహిళల్ని కించపరిచేలా ఎవరు పోస్టులు పెట్టినా ఈ సైకోలను నేను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను, వీళ్ళని వదిలిపెట్టాలా అండి, ఈ సైకోలు ఈ విధంగా మహిళల్ని కించపరుస్తున్నారు, కుటుంబ సభ్యుల్ని కించపరుస్తున్నారు అని అంటూ ఏదో ఒక్క పాయింట్ మాత్రమే చెబుతూ అసలైన పాయింట్ మిస్ చేస్తూ, అంటే ప్రజలకు కనబడకుండా సూపర్ 6 హామీలను ప్రశ్నించిన వాళ్ళని కూడా తీసుకెళ్లి లోపలేసేస్తూ ఉంటే ఏం చెప్పాలి? ఆ పాయింట్కి వస్తున్నానండి. ముందు మన సబ్మిషన్ ఏంటంటే, గౌరవ న్యాయమూర్తి గారు వ్యాఖ్యానం చేశారు కాబట్టి వారి వ్యాఖ్యల్ని తక్షణం మీరు స్వీకరించి ఈ ఎవరైతే న్యాయమూర్తుల్ని కించపరిచారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి. తర్వాత ఇక అక్రమ అరెస్టులు, ప్రశ్నిస్తే అరెస్టు చేయటం అనేటువంటిది అది అసాధ్యం అండి, అది సాధ్యపడేటువంటి విషయం కాదు. ఎందుకంటే మనం చట్టాల గురించి తెలుసుకోవాలి. దాని గురించి వాళ్ళు చెప్తా. ముఖ్యంగా పోలీసు వారు వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరులో మీకు గతంలో ఇది ఎప్పుడండి మనం చూసింది? 90s లో చూసాం, 80s లో చూసాం. నక్సలైట్ల మీద దమనకాండ కొనసాగిస్తూ ఉంటే ఆ రోజుల్లో ప్రైవేట్ కేసులు వేసి, అట్లాగే హెబియస్ కార్పస్ పిటిషన్లు అని అప్పుడు విన్న మాటలు ఇవన్నీ కూడా. హెబియస్ కార్పస్ పిటిషన్లు వేయటం, ప్రైవేట్ కేసులు ఫైల్ చేయటం, తద్వారా చాలా మంది పోలీసులు ఉద్యోగాలు పోయిన సందర్భం ఉంది. ఇప్పుడు కూడా మీకు 1-2 పాయింట్స్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ ఖచ్చితంగా మన వాళ్ళు తెలుసుకోవాల్సిందంటే, ఎవరైతే అకారణంగా మీరు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా అశ్లీల పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని మీరు ఆదేశాలు ఇవ్వండి. పోలీసుల యొక్క డ్యూటీ ఏంటి? వాళ్ళని పట్టుకొని న్యాయస్థానానికి అప్పచెప్పాలి. కానీ అలా కాకుండా మహిళలంటే 15 సంవత్సరాల క్రితం, అంటే నక్సలైట్ల మీద దాడులు జరుగుతున్న రోజుల్లో నాకు తెలిసి 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం మాత్రమే రాత్రిపూట మహిళలను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆ చరిత్ర ఇప్పుడు మళ్ళీ పునరావృతుంది. అంటే మనం వెనక్కి వెళ్తున్నామా, ముందుకు వెళ్తున్నామా, నాగరికంగా, చట్టపరంగా, ప్రజాస్వామ్యయుతంగా అనేది గమనించాలి. సో అది అలా ఉంచినట్లయితే ఈ రోజున వీళ్ళు చేస్తుందంతా కూడా చట్టాలని మీ చేతుల్లోకి తీసుకుని చేస్తున్నారు. ఇది డెఫినెట్ గా న్యాయస్థానానికి ఏదో ఒక రోజు అర్థం అవుతుంది. ఈ రోజుకి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అశ్లీల పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని వాళ్ళు 100లైనా 10లైనా ఎంతమంది అయినా కూడా బల్క్ గా అయినా అరెస్ట్ చేసినా తప్పు కాదనేది. కానీ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్.
ఈక్వాలిటీ బిఫోర్ ద లా అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ చాలా ప్రధానంగా గమనించాల్సింది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ టు ది స్టాట్యూట్స్. అంటే చట్టాలకి మీరు ఒక వక్ర భాష్యం చెప్తున్నారు. చట్టాలకు వక్ర భాష్యం చెప్పడం అనేటువంటిది అత్యంత ప్రమాదకర ధోరణి. దీన్ని రేపు మేము అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా తీసుకెళ్లడానికి ఢిల్లీలో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఖచ్చితంగా ఈ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్, ప్రత్యేకించి BNS 111 ఏదైతే ఉందో ఆ 111 కి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో, అంటే ఇక్కడ ఈ బీజాలని మనం ఆంధ్రప్రదేశ్ కు పరిమితం అనుకోకూడదండి. యావత్ భారతదేశ పౌరులు, న్యాయవాదులు, మేధావులు, పౌర సంఘాలు అందరూ గమనించాల్సింది ఏంటంటే దీన్ని ఏదో బ్యాటిల్ బిట్వీన్ వైసీపీ అండ్ టీడీపీ కూటమి అనుకుంటే కాదు, ఇది అత్యంత ప్రమాదం అవుతుంది మీకు. అందుకని ఇక్కడ చెప్పేది ఏంటంటే జాతీయ స్థాయిలో దీని మీద ఒక న్యాయ పోరాటం చేయడానికి కూడా ప్రిపేర్ అవుతున్నాం. ఇక్కడ గమనించాల్సింది మీరు చూడండి, మీకు ప్రధానంగా నేను ఒకటి చెప్తా. 41A గురించి మనం చూసేది ఆయన ఎవరు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారికి. అవును, ఆయనకి 41A నోటీస్ ఇస్తే ఈ వాళ్ళ అనుకూల మీడియా పెట్టిన క్యాప్షన్స్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మకి బిగిస్తున్న ఉచ్చు అంటే ఉరి శిక్ష సార్, ఉరి శిక్ష వేసేస్తారు. అట్లాగే ఆయన ఎవరు ఇంకొక ఆయన పోసాని కృష్ణమురళికి బిగిస్తున్న అరెస్టుకి సిద్ధం. అంటే అసలు 41 నోటీస్ అనేటువంటి దానికి అరెస్ట్ కి కించిత్ సంబంధం లేదండి. అదే చెప్తాను. ఇక్కడ ఇది ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇలాంటి పనులు, అంటే పోలీసులకు కూడా 41A నోటీసు తెలియదు అనేది కోర్టులే వ్యాఖ్యానించాయి. ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014లో ఈ కేసుకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక మైల్ స్టోన్, ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చిందండి. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే అరెస్టులను తగ్గించటమే 41A నోటీస్ ప్రధాన ఉద్దేశం. ఈ దేశంలో అరెస్టుల్ని చాలా వరకు తగ్గించాలి. నేరం నిరూపణ కాకుండా అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు. దానికోసమే ప్రత్యేకించి నాన్ బెయిలబుల్ నేరాలకు సంబంధించి వాటికి సంబంధించి వేరే ప్రొవిజన్స్ ఉంటాయి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ CRPCలో సెక్షన్ 41 నిబంధనల ఆధారంగా అరెస్ట్ అవసరమా కాదా అని పోలీసులు నిర్ణయించుకోవాలి. ఒక చెక్ లిస్ట్ ఉపయోగించాలి. చాలా వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నానండి, ఇది అందరూ తెలుసుకోవాలి. ఇది ఆ పోలీసులు చెక్ లిస్ట్ చేసుకున్న తర్వాత అరెస్టుకి గల కారణాలని సంబంధిత మ్యాజిస్ట్రేట్ కి అందించాలి. ఆ మ్యాజిస్ట్రేట్ కూడా ఏం చేయాలంటే నిర్బంధానికి అనుమతి ఇచ్చే ముందు తప్పనిసరిగా పోలీసుల చెక్ లిస్టు నివేదికని సమీక్షించుకొని తద్వారా మాత్రమే చేయకపోయినట్టయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇన్ ద మ్యాజిస్ట్రేట్ గారికి ఇబ్బంది అవుతుంది, పోలీసుల ఉద్యోగాలు కూడా పోయేటువంటి ప్రమాదం అవుతుంది. కాబట్టి నిందితుడికి 2 వారాల్లోగా మీరు హాజరవ్వండి అనేటువంటి దీని మీద ఇస్తారు. తర్వాత ఈ 41 నోటీస్ వెళ్ళిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే స్టేషన్ బెయిల్ వచ్చిందా? అసలు బెయిల్ తో సంబంధం లేదండి. వెళ్తాడు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, దాని ప్రకారం వాళ్ళు సాటిస్ఫై అవుతారా లేదంటే మ్యాజిస్ట్రేట్ కి ఈ 2 weeks ఇన్ఫార్మ్ చేసినప్పుడు మ్యాజిస్ట్రేట్ దాని మీద డెసిషన్ తీసుకుంటాడు. ఇది 41A నోటీస్ కి సంబంధించింది. దీన్ని ఎడాపెడా వాడి పడేసేస్తున్నటువంటి పరిస్థితి. పైగా బిగిస్తున్న ఉచ్చంట. ఆయనకి 41A నోటీస్ ఇస్తే బిగించడం ఏంటంటే అసలు ఏమైనా అర్థం ఉందా? ఇది ఒక పాయింట్. తర్వాత ప్రధానమైనటువంటిది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఇష్యూ ఏంటి అన్నట్లయితే భారతీయ న్యాయ సంహిత BNS, బహుశా అంతకు ముందు కూడా మీరు డిస్కస్ చేశారేమో నాకైతే తెలియదు, కానీ సెక్షన్ 111 అనేటువంటిది వ్యవస్థీకృత నేరాల కింద ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. దీని మీదే రేపు సుప్రీంకోర్టుకి మేము వెళ్ళడానికి సంప్రదింపులు చేస్తున్నాం. ఎందుకు అన్నట్లయితే ఇది మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. భారతీయ న్యాయ సంహిత BSN సెక్షన్ 111 అనేది ఏంటంటే ఇది సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు, రాజకీయ వ్యాఖ్యానాలు చేసే వాళ్ళకి, విమర్శలు చేసే వాళ్ళకి కించిత్తు వర్తించదు. కానీ ఎందుకు వీళ్ళు ఇందులో పెడుతున్నారంటే మోకానికి బోడిగుండికి ముడి పెట్టినట్టు ఇందులో చిన్న అర్థం పర్థం లేనటువంటి వక్రీకరణను తీసుకొని చేస్తున్నారు. ఈ 111 అనేటువంటిది కిడ్నాప్, వ్యవస్థీకృత నేరాలు, వాహన దొంగతనం, దోపిడీ, భూదోపిడీ, కాంట్రాక్ట్ హత్య, ఆర్థిక నేరం, సైబర్ నేరాలు, వ్యక్తుల అక్రమ రవాణా, డ్రగ్స్, ఆయుధాలు, అక్రమ వస్తువులు, అక్రమ సేవలు,
వ్యభిచారం లేదా మానవ అక్రమ రవాణా లాంటి నేరాలకు పాల్పడితే ఈ 311 వస్తుంది. అంటే ఈ 311 ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు, నోటీసులు అందుకున్న వాళ్ళందరూ వర్మతో సహా ఈ సామాన్యుల వరకు అందరూ ఇవన్నీ చేసినట్టేనే సార్? ఇది కాదండి, ఇప్పుడు దీన్ని ఎడాపెడా వాడేస్తున్నారు. ఇది అదే ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు ఇక్కడే మీరు గమనించాలి. వీళ్ళు ఎందుకు పెడిందా మీరు అన్నారే, ఈ పోస్ట్ చేసిన వాళ్ళందరినీ గ్రూప్ చేస్తున్నారని. ఇక్కడ వ్యవస్థీకృత నేరం కింద తీసుకొస్తున్నారు. 311 అర్థం ఏంటంటే వ్యవస్థ. ఈ వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా వ్యవస్థీకృత నేరస్తులు, అంటే ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ అన్నమాట. వీళ్ళు చాలా ఆర్గనైజ్డ్ గా ఈ రాష్ట్రంలో ఇలాంటి పనులు చేయడానికి చేస్తున్నారు అనేటువంటి ఒక దీన్ని చేస్తున్నారు. అంటే మిస్యూజ్ ఆఫ్ ది సెక్షన్, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద స్టాట్యూట్. దీన్ని మేము జాతీయ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్తాం. తద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది. ఇంత ఎడాపెడా చట్టాలని చేసినప్పుడు ఎన్నో చూసామండి. ఇలాంటి చట్టాలు మిస్యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి వాతలు పండియో డెఫినెట్ గా ఇది కూడా ఇదవుతుంది. కాకపోతే ఈ లోపు ఏంటంటే ఒక విషయం ఏంటంటే ప్రజల కంటే కూడా రాజ్యం చాలా ఎప్పుడు బలం గలది. సో రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉంది. వీళ్ళు చీమలే కదా అని చీమల్ని నలిపేస్తున్నారు. చల్లా చెదరని చీమలన్నీ కూడా ఒక చోటకి చేరాక కొండ చెలువ పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి తెలుసు. కాకపోతే ఈ లోపు కొంత నష్టం జరుగుతుంది అంతే తప్ప రాజ్యం వీరభోజ్యం కాదు. అది ఇలాంటి దుర్నీతులకి ఎప్పుడు కూడా అది ఇదిగా పర్మనెంట్ గా ఉంటుంది అనుకోవటం కూడా పొరపాటు. కాబట్టి ఒకటే చెప్పదలుచుకుంది, ఇందిరాగాంధీ గారి యొక్క ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని మీరు ఎప్పటికైనా సరే మిమ్మల్ని మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి. దాన్ని ఎక్కడో ఒక ఎండ్ కార్డు పెట్టండి. కాదన్నట్లయితే డెఫినెట్ గా మీరు ఏదైతే ఆశిస్తున్నారో దాని ఫలితాలు మీకు వికటిస్తాయి అనేటువంటిది మాత్రం స్పష్టం. ఈ లోపు కొన్ని నష్టాలకి కష్టాలకి కొంతమంది బలైపోతారు. ఆబ్వియస్లీ దాంట్లో అనేక ఉద్యమాలకి చాలా మంది బలవుతుంటారు. రైట్.